అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకందరికీ తెలిసినటువంటి విషయమే ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు ఈ 17 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసులతోనూ, అరెస్టులతోనూ, దాడులతోనూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటటువంటి పూర్తిగా క్షీణించిపోయినటువంటి విషయం మనకు తెలిసినటువంటి విషయం. మరి అందులో భాగంగానే మా పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి ప్రశాంత్ గారి పైన కేసులు పెట్టడం, మరి ఆ కేసులు కూడా సరిపోవు, మరొక ప్రైవేట్ కేసులు కూడా స్వయంగా ఏదైతే సీరియల్ ప్రైవేట్ కేసులు కూడా పెట్టేదానికి ముందుకు రావడం జరిగింది. ఆ సంబంధిత అధికారిని నేను స్వయంగా అడుగుతూ ఉన్నా ఈ సందర్భంగా, మీకు భారత రాజ్యాంగం ద్వారా ఉద్యోగం వచ్చిందా, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఉద్యోగం వచ్చిందా అనేసి ఒకసారి మీ మనసాక్షిని పరిశీలించుకోవాల్సింది అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీరు కష్టపడి చదివి ర్యాంకులు సాధించి వేల మంది పోటీ పడితే భారత రాజ్యాంగం ద్వారా మీ కష్టానికి ప్రతిఫలంగా ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటిది వస్తుంది. చట్టాన్ని గౌరవించాల్సినటువంటి మీరు, న్యాయాన్ని పరిరక్షించాల్సింది మీరు, 10 మందికి ఉపయోగపడాల్సినటువంటిది మీరు, అవన్నీ పక్కన పెట్టి కేవలం రాజకీయ కక్షలతో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన దాడులు చేస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో బీసీలు రాజకీయాల్లో ఉండకూడదా, లేకపోతే వ్యాపారాలు చేయకూడదా, అంతో ఇంతో అభివృద్ధి కాకూడదా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత నారా లోకేష్ గారి కూడా అడుగుతా ఉన్నాం. అయ్యా లోకేష్ గారు, 2 రోజుల క్రితం మీరు సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో మాట్లాడుతూ యువతంతా రాజకీయాల్లోకి రండి అని ఆహ్వానించడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో వందలాది మంది యువత పైన అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తూ నిర్దాక్షిణంగా వారి జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటిది పరిస్థితులు మీకు తెలియటం లేదా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒక పక్క దేవుడి కార్యక్రమాల్లో మీరు రాజకీయాలకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తూనే, మరొక పక్క ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన ఇంత పెద్ద ఎత్తున దౌర్జన్యాలు కేసుల రూపంలో విరుచుకుపడటం నిజం కాదా అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరొక పక్క అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, ఈ పార్టీ బీసీలకు వెన్నెముక, అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తాం, బీసీలకు అండగా ఉంటామని నమ్మబలికి అధికారంలోకి రావడం జరిగింది. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో బీసీల పైన కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కావచ్చు దాడులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి కృష్ణా జిల్లాలో మొన్నటికి మొన్న దాదాపు చోడవరం అనేటటువంటి గ్రామంలో రజక సోదరుల పైన 30-40 మంది పైన దాడులు జరిగినాయి. ఏలూరు భీమవరంలో 16 సంవత్సరాల యువకుడిని కుట్టి చంపడం జరిగింది. స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్, కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక పైన దాడి.
స్వయంగా ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో శాంతిపురంలో మహిళలపైన దాడులు, గత వారంలో ఇదే హిందూపురం నియోజకవర్గంలో మేము ఉన్నటువంటి ప్రాంతంలో ఒక బీసీ మహిళ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేస్తూ మా పార్టీ కార్యకర్తలని దాడులకు తెగబడి భౌతికంగా దాడి చేసి పైగా మా పార్టీ కార్యకర్తలపైన నాయకులపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం, ఇది ఎక్కడైనా చూశామా? ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడైనా ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఇంత చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక విషయం అయితే తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక అడుగు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారే కానీ మీ కేసులకో మీరు పెట్టేటటువంటి ఇబ్బందులకో వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తే లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటిది గత వారంలో మా పార్టీ నాయకులపైన ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారో వాటినన్నిటిపైన లీగల్ సెల్ టీంతో మాట్లాడతాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటే మాకు భారత రాజ్యాంగం ఉంది అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించేటటువంటి హక్కు మాకుంది. ప్రజల తరపున, ప్రజల గొంతుకుగా మేము ఎప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజలతోనే నిరంతరం ప్రజా సమస్యల పట్ల ముందుకు వెళ్తామే కానీ మీ బెదిరింపులకో, మీ తాటాకు చప్పులకో బెదిరేటటువంటి రకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న లేక మొన్న ఏదైతే ఎక్సైజ్కి సంబంధించినటువంటి సిఐ గారు కేసులు పెట్టారో, అక్రమంగా కేసులు పెట్టారో తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎక్కడైనా ఎవరికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇబ్బంది కలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక తాటిపైన నిలబడి వారికి అందరికీ అండగా ఉంటుందనేసి ఈ సందర్భంగా తెలియజేయడానికి మాత్రమే బీసీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇక్కడికి నేను రావడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రియాశీలకంగా పనిచేయడానికి వేలాది మంది, లక్షలాది మంది క్రియాశీలకంగా ఉన్నారు. వారికి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ని ఇబ్బందులైనా పడదాం, ఎన్ని కేసులైనా బనాయించుకుందాం, ప్రజల తరపున మాత్రం కష్టపడి పనిచేయడానికి ముందుంటామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలో కూడా ఏదైతే ఒక బీసీ మహిళ పైన దాడి జరిగినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక ఆఫీస్ పైన దాడి జరిగిందంటే ఒక బీసీ మహిళ పైన దాడి జరిగినట్లు మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా యొక్క కార్యాచరణని కూడా భవిష్యత్తులో ప్రకటిస్తాం. అదేవిధంగా ముందుకు వెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.